వీళ్ళు పాలసీ మేకింగ్లో ఉండకూడదు అనేది ఇదంతా కుట్ర. ఏసీబీ ఉంది ఎవరి కోసమో కాదు, మన కోసమే పెట్టిరు. అది ఏసీబీ బీసీల కోసమే పెట్టిరు ఏసీబీ. ఇక్కడ నేను చెప్తున్నటువంటి అంశాన్ని మీరు ఒకటి గమనించండి. ఏసీబీ కేసులు మన మీద అయితే నేను చెంచల్ కూడా జైల్లో 100 రోజులు ఉన్నా కదా, అలా పోతే కలుపుతారు. నాకు అది ఏం పేరు అంటే రాములు సార్ నా పేరు అంటాడు. ఏం చేస్తామంటే నేను డిటిఓ అంటాడు. ఒక ఆయన వచ్చేమో నేను కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ను ఉంటాడు. ఏంది ఎట్ని సార్ మేము బాగా బేదోళం సార్, చదువుకొని వచ్చినా రేపు ఎల్లుండో ప్రమోషన్ ఉండే సార్ అని చెప్పి చెప్తా ఉండే. ఇట్లా ఇది ఒక వైపు జరుగుతూనే రెండో వైపు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటా కింద కొన్ని వేల ఉద్యోగాలు భర్తీ అయిపోయినాయి. కొన్ని వేల ఉద్యోగాలు భర్తీ అయిపోయిన తర్వాత ఇప్పుడు టీచర్లలో అనేక మంది జ్వరబడ్డరు వచ్చి. ఇవాళ మీరు ధైర్యంతో ఉన్నారు అభ్యర్థులందరూ, ఎస్ మా బీసీలం ఫస్ట్ ప్రియారిటీ సెకండో థర్డో మేమే పంచుకుంటాం అనేటువంటి లెక్కతో ఉన్నారు. రేపు వాళ్ళు వచ్చినాక వాళ్ళ 3000 లెక్క ఏడిపోతుంది. మరి ఈడబ్ల్యూఎస్ కొంప ముంచింది కదా. మన బిడ్డలకు రావాల్సినటువంటి ఉద్యోగాల విషయంలో ఎంత అన్యాయం జరిగిందో చూడండి. వేగంగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం, వేగంగా కాదు, వేగంగా మా పిల్లలకి ఈడబ్ల్యూఎస్ అమలు చేస్తున్నాము. వేగంగా మా పిల్లలకు ఈడబ్ల్యూఎస్ అమలు చేసి భర్తీ చేసి పెడుతున్నాము. గ్రూప్ 1లో ఈడబ్ల్యూఎస్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత రేపు వాళ్ళు పాలసీ మేకర్స్ అయి కూర్చున్న తర్వాత మన బిడ్డల గోసెవడినాల 30 ఏళ్ళు ఆడొచ్చి కూర్చుంటారు. ఆడ 30 ఏళ్ళు ఆడొచ్చి కూర్చుంటారు. ఈ జ్యుడిషియరీ సిస్టంలో బీసీలకు రిజర్వేషన్ కావాల్సి వచ్చినప్పుడల్లా ఇందిరా సాహని కేసు ముంగటేయడం. 50 స్లాబ్ ఉంది ఇక్కడ, రాజ్యాంగంలో లేదే. 50% ఉండాలని ఎక్కడ లేదే. ఎక్కడి నుంచి పుట్టింది? అగ్రవర్ణ జడ్జీల దగ్గర నుంచి పుట్టింది ఆ ఆప్షన్. జడ్జీల కాడ మనం లేము. ఇక్కడ కోర్టుల్లో మన జడ్జి పోయి జర్ర ఆట మీద కూర్చుందాం, హైకోర్టుకు పోదామనేసరికి ఏదన్నా ఆరోపణ చేసి సస్పెండ్ చేసేసే. ఈ రకంగా ఈ వ్యవస్థలో బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంటే వీటన్నిటికీ పరిష్కారం మూలం ఏంది అని నేను ఆలోచన చేసినప్పుడు రాజ్యాధికారం ఒకటే పరిష్కారం మూలం అనుకున్నాను. రాజ్యాధికారం ఒకటే పరిష్కారం అని భావించిన కాబట్టే సోదరులారా వాళ్ళని ఒకవైపు కార్నర్కు తీసుకొస్తూనే రెండో వైపు మన వాళ్ళని చైతన్యం చేసుకుంటూ ఈ యుద్ధ క్షేత్రంలోకి తీసుకొస్తూ ఉన్నాం. చాలామంది మిత్రులు బలహీనంగా మాట్లాడతారు. బలహీనంగా మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. బలహీనమైనటువంటి వ్యాఖ్యలు నేను వినడానికి ఇష్టపడను కూడా. తిన్మార్ మల్లన్నని ఎవరైనా విమర్శించిరనుకో, అది బీసీ ఓడైతే ఇంకా సంతృప్తి పడతా. నన్నెవడన్నా అన్నా కూడా నా ఓడే అనాలి. నన్నెవడన్నా అన్నా కూడా నా ఓడే అనాలి. నాతో యుద్ధం ఇవ్వడం చేసినా నా ఓడే చేయాలి. సోదరుడు చెప్పిండు ఇద్దరం బీసీలం పోటీ పడితే పైసలు అయిపోతాయి అంటే పైసలు మనోళ్ళకే పోతాయి కదా. యుద్ధం చేయి నువ్వు ఫస్ట్. కాంప్రమైజ్ పాలిటిక్స్ ఏంది? తీన్మార్ మల్లన్న కాంప్రమైజ్ అయితే ఇట్లుండడు బాయ్ సాబ్, గుర్తుపెట్టుకోరు. తీన్మార్ మల్లన్న కాంప్రమైజ్ అయితే మీకు ఎవరికి కూడా అందను. నేను కాంప్రమైజ్ కాదు. నేను ఎప్పుడో చెప్పిన మల్ల జన్మ లేదు, ఏమైనా చేస్తే ఇప్పుడే చేసి చచ్చిపోవాలి. ఇది ప్రజల కోసం. చచ్చిపోయిన తర్వాత కూడా ప్రజల్లో బతుకుండాలంటే కార్యక్రమం చేయాలి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,